మీ రాశి ఫలాలు చూసి. మీకు ఎలా ఉందో చూద్దాం. గురుగారు ఫస్ట్ నాకు చెప్పండి. నీకు ఆదాయం 2, వ్యయం 14. పోయినసారి ఆదాయం 14, వ్యయం 0 ఉంది కదండి. అప్పుడంటే అధికారంలో ఉన్నావు. ఆడుదాం ఆంధ్రలో 400 కోట్లు, లడ్డు కల్తీలో 100 కోట్లు, దర్శనం టికెట్ లో 100 కోట్లు. అంటే ఇప్పుడు నాకు ఆదాయం 14 వచ్చే ఛాన్సే లేదా గురువు గారు? నీకే కాదు, మన జగనన్న వచ్చేంత వరకు అందరి ఆదాయం 2. నీకు రాజపూజ్యం 1, అవమానం 5. 5 గురుగారు? నువ్వు తిట్టిన బూతులకి, చేసిన అవినీతికి 5 కాకపోతే ఇంకెంత సుద్రా? ఈ అవమానం నాకు ఎప్పుడు దాకా ఉంటుంది గురుగారు? 1 సంవత్సరం ఇలాగే కంటిన్యూ అవుతుందిరా, తర్వాత అలవాటైపోతుంది. ఏమయ్యా రాంబో, నీదే రాశి? సుకన్య రాశి. సుకన్య ఏంట్రా? కన్య. ఆదాయం 14, వ్యయం 2 ఉందేంట్రా? అధికారం ఉన్నా లేకపోయినా మనకు వస్తానే ఉంటాయి. గురుగారు, గురుగారు ఒకసారి మా అన్న ఒకసారి మా చూస్తారా? జగనన్న పంచాంగం చూడరా. జగనన్న పంచాంగమా? మంటలు ఆర్పై. అన్న పేరు చెప్పగానే పంచాంగం కాలిపోయింది ఏంట్రా? అన్న వచ్చిన తర్వాత రాష్ట్రమే కాలిపోయింది. ఈ పంచాంగం ఎంత?